ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పాస్టర్ శాంసన్. బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది పేర్లు మనకు కనిపిస్తే గాని వారి చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. అవన్నీ కూడా క్రోడీకరించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ రోజు మనం వస్తి అనే మహారాణి గురించి తెలుసుకుందాం. ఈ వస్తి అనే మహారాణి ఎస్తేరు పుస్తకంలోని మొదటి అధ్యాయంలో మనకు కనిపించే పేరు. ఈమె అహష్వేరోషు భార్యగా బైబిల్ మనకి పరిచయం చేస్తుంది. అహష్వేరోషు రాజ్యానికి వచ్చిన 3వ సంవత్సరంలో షూషాను కోటలో గొప్ప విందు చేశాడు. విందు చేసినప్పుడు వస్తీ కూడా మహారాణి కూడా అక్కడికి వచ్చిన అధిపతుల భార్యలకి, అధికారుల భార్యలకి అందరికి ఆమె కూడా విందు చేసింది. గొప్ప విందు చేసింది. ఈ గొప్ప విందు చేసినప్పుడు రాజు తన సేవకులకి, తన అధికారులకి, సైనికాధికారులకి రాణి యొక్క అందాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆమెను సభాస్థలికి రమ్మని నపుంసకులను పంపినప్పుడు ఆమె రావడానికి తిరస్కరించినప్పుడు సభాధిపతులతోటి ఆయన ఆలోచన చేసి షూషాను కోటలో ఆ రాజ్యములో మాదయ పారశక రాజ్యములో మరి ఏ స్త్రీ కూడా పురుషుని ఈ విధంగా అగౌరవపరచకుండా ఉండటం కోసం ఆమెని ఇంటికి పంపేశారు. ఇంతవరకు మనకి బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది, విషయాలు చెప్తుంది. అసలు ఎందుకు ఆమె రాలేదు, ఎందుకు తిరస్కరించింది, ఎందుకని రాజాజ్ఞ మీరింది అనే విషయాన్ని చరిత్రలో మనం చూద్దాం. ఇది మనకు బైబిల్లో కనిపించదు, చరిత్రలో మాత్రమే కనిపిస్తుంది. చరిత్రకి బైబిల్కి సంబంధం ఉన్నది. బైబిల్ చరిత్రకు ముడిపడి ఉందని మనం గుర్తించాలి. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నిటినీ కూడా బైబిల్ చాలా చక్కగా వివరించింది. తెలుసుకుంటే అన్ని అందులో కనిపిస్తాయి. ఇప్పుడు చూద్దాం. ఈమె లిదియా రాజకుమార్తె. లిదియా అనే దేశానికి ఉన్న రాజకుమార్తె. తండ్రి పేరు అలియాటస్, ఈమె పేరు అరియేనిస్ అంటారు. అరియేనిస్. అహష్వేరోషు తండ్రి అయిన కోరేషు సైరస్ 1 అంటారు ఇంగ్లీష్ లో. అంటే కోరేషు అంటే అహష్వేరోషు కొడుకు కాదండి. అహష్వేరోషు తండ్రి పేరు కూడా కోరేషే. అంటే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, 2-3 పేర్లు ఉన్నాయి. ఈ కోరేష్ అనేది పేరు. ఈయన పారశక రాజ్యాన్ని జయించిన తర్వాత, ఈయన మాదీయ దేశం కదా, ఈ మాదీయ పారశక రాజ్యాన్ని స్థాపించాడు, ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఈయన బయలుదేరి లిదియా రాజ్యం మీదకి పోయి అలియాటస్ ని బందీగా పట్టుకున్నాడు. ఆ యుద్ధం జరిగిన ప్రదేశం పేరు అలియా. నెబుకద్నెజరు తండ్రి అయిన నెబోనిడస్ 1 అంటే నెబోనిడస్ లేవు, ఇంకా నెబుకద్నెజరు కొడుకులు ఒక అతను, మనవడు ఒక అతను నెబోనిడస్ ఉన్నారు. నెబుకద్నెజరు తండ్రి ఇతను అహష్వేరోషు తండ్రి అయిన కోరేషు కలిసి ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్లి అక్కడ పట్టుకున్నప్పుడు ఆ యుద్ధంలో బందీ అయిన రాకుమారి అరియేనిస్ చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై రాజు ఏం చేశాడంటే కుమారుడైన అహష్వేరోషుకు పెళ్లి చేశాడు. పెళ్లి జరిగే నాటికి అహష్వేరోషు వయసు 14 సంవత్సరాలు, అరియేనిస్ వయసు 30 సంవత్సరాలు. అంటే తనకంటే సగం కంటే ఇంకా తక్కువైన చిన్నవాడైన అహష్వేరోషుని ఆమె బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేని పెళ్లి. ఎందుకంటే మరి వాళ్ళు బందీలు అయిపోయారు కదా, రాజు వాళ్ళని జయించి పట్టుకున్నాడు. ఆ జయించిన రాజు ఏం చెప్తే అది వినాల్సిందే కనుక ఆమె అహష్వేరోషుని పెళ్లి చేసుకుంది. కోరేషు అహష్వేరోషు తండ్రి ఆమెను పెళ్లి చేసి 14వ సంవత్సరంలోనే షూషాను మాదయ పారశక రాజ్యాన్ని, షూషాను కోటని అహష్వేరోషుకు అప్పగించాడు. అహష్వేరోషు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే 14 సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. 7వ సంవత్సరంలో విందు చేశాడు, గొప్ప విందు చేశాడు. షూషాను కోట మొత్తంలో విందు చేశాడు. అనేక మంది అధిపతుల్ని పిలిచాడు. సైన్యాధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామంతరాజులు ఉన్నారు. అనేక మంది వచ్చి ఆ విందులో పాల్గొన్నారు. ఈ వస్తి అంటే అది పేరు కాదండి. వస్తి అనేది క్వీన్ ఆఫ్ పర్షియా. ఈ మాదయ పారశిక దేశంలోని సింహాసనం మీద ఏ రాజు అయితే కూర్చుంటాడో ఆ రాజు భార్య వస్తి అవుతుంది. వస్తి అంటే క్వీన్ ఆఫ్ పర్షియా అని అర్థం. అంటే పారశీక దేశపు రాణి అని అర్థం. ఈ వస్తీ కూడా కొంతమందికి విందు ఇచ్చింది. సైనికారుల భార్యలకి, అలాగే అధికారుల భార్యలకి, మంత్రుల భార్యలకి, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ విందు ఇచ్చినప్పుడు అహష్వేరోషు తన భార్య యొక్క సౌందర్యాన్ని, భార్య యొక్క గొప్పతనాన్ని అందరికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఆమెని సభాస్థలికి రమ్మని దగ్గర ఉన్న నపుంసకుల్ని కొంతమందిని పంపించినప్పుడు తనకంటే చిన్నవాడైన రాజు ఆజ్ఞని ఆమె తిరస్కరించింది. రాజు ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసు, ఆమె కూడా రాకుమార్తె. కానీ తనకంటే చిన్నవాడు గనక నేనెందుకు రావాలనే ఉద్దేశంతో రాను అని కబురు చేసి రాజుకి కోపం వచ్చి తన అధిపతులతో చర్చించాడు. ఏం చేస్తే బాగుంటది, రాను అంది కదా అని. అధికారులందరూ కలిసి ఆయనకి సలహా ఇచ్చారు. ఏంటంటే ఈ మాదయ పారశక రాజ్యంలో ఏ స్త్రీ కూడా తన భర్తని అవమానపరచకుండా, ఈ విధంగా భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆమెను పంపివేయి అని చెప్పాడు. అప్పుడు అహష్వేరోషు వస్తీని మళ్ళీ తిరిగి తన లిదియా రాజ్యానికి పంపేశాడు. ఈ విధంగా తనకంటే చిన్నవాడైన
అహష్వేరోషుని పెళ్లి చేసుకుని రాజు చిన్నవాడైనప్పటికీ కూడా రాజు యొక్క మాటను గౌరవించకుండా తలబిరుసుతనంగా ప్రవర్తించినందుకు తన తగిన మూల్యాన్ని చెల్లించుకున్న ఒక స్త్రీ వష్టి. ఈ వష్టి అరియనిస్ పేరు చెప్పుకున్నాం కదా, ఈ అరియనిస్ తిరిగి మళ్ళా తన రాజ్యానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా వష్టి యొక్క అంటే అరియనిస్ పేరు బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇటువంటి మరిన్ని మంచి వివరణతో కూడిన వీడియోలు మీకు త్వరలో అందిస్తాను. దీని మీద మీరు కామెంట్ నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.